ఊజు అనే దేశమందు యోబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతనికి ఎంతో ఆస్తిపరుడు. ఇతని దగ్గర అనేక రకములైన గొర్రెలు, పశువులు ఉండేవి. ఇతనికి 10 మంది పిల్లలు. ఇతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక రోజున సాతానుడు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఒక ఆజ్ఞ అడిగాడు. ఆజ్ఞ ఏమిటి అంటే, యోబును అన్నీ ఇచ్చావు గనుక నేను ఆరాధిస్తున్నాడు కనుక నీవు అన్నీ తీసేసి చూడు, నిన్ను దూషించేలా నేను చేస్తానని ఈ సాతాను ఒక పర్మిషన్ అడిగాడు దేవుణ్ణి. అయితే దేవుడు తన ప్రాణంలో తప్ప మిగతావన్నీ తీసేయమని సాతానుడికి అధికారం ఇచ్చాడు. అయితే ఈ సాతాను ఆకాశంలో ఒక బలమైన మెరుపుల చేత అగ్నితో కురిపించి పశువులు చనిపోయాయి. పశువులు చనిపోవడమే కాదు, కానీ అనేకులు పారిపోవటము, అదేవిధముగా తనకున్న పిల్లలు కూడా ఇల్లు కూలిపోయి చనిపోవటము ఇలా జరుగుతుండగా యోబు ఎంతో దిగులు చెందుతున్నాడు. ఇంత మాత్రమే కాక ఈ యోబును ఎంతో ఇబ్బంది పెట్టాడు ఈ సాతానుడు. శరీరం మీద అనేక రకములైన పుండ్లు, భయంకరమైన వ్యాధి చేత ఈ యోబును కృంగజేశాడు. అయినా ఈ యోబు మాత్రము ఏమాత్రము భయపడలేదు. స్నేహితులు వచ్చి ఈ యోబును ఎంతగానో ఎగతాళి చేశారు, ఎంతగానో చెప్పారు. అయినా సరే ఈ యోబు మాత్రము నిలకడగా నిలబడాడు. అయితే యోబు ఇన్ని జరుగుతూ ఉన్నా భయపడక తన చేతులు ఆకాశము తట్టు పైకెత్తి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ నాకు ఇచ్చావు, ఇవన్నీ నీవే తీసుకున్నావని ఎంతగానో ఈ యోబు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది చూసిన ఈ సాతానుడు ఆశ్చర్యపోయాడు. అదే విధముగా దేవుడు ఒక స్వరముతో ఈ యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమి అని అంటే, యోబు, నువ్వు ఇన్ని పోయినా నా యందు నీ భయం విడిచిపెట్టలేదు, నీ విశ్వాసం విడిచిపెట్టలేదని యోబును మరలా ఆశీర్వదించాడు. మంచి ఆరోగ్యముతో చనిపోయిన పిల్లలను, తను కోల్పోయిన ఆస్తిని, కోల్పోయిన ఆరోగ్యమును అన్నీ తనకు సమకూర్చాడు. ఎందుకు అని అంటే, తనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఈ యోబు అనేవాడు కదలిపోలేదు, చెదరిపోలేదు, విశ్వాసములో స్థిరముగా నిలబడాడు. ఈ యోబును చూసి మనము ఒక పాఠం నేర్చుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విశ్వాసం అనేది మనము కోల్పోకూడదు. ఇది తెలుసుకుంటే మనము చాలు.